Audio Jungle. Audio Jungle. మిత్రులారా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి తదితర వివరాలన్నీ మీకు తెలియజేస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విజ్ఞప్తి, మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా అందించే విలువైన సమాచారాన్ని మీ మిత్రులకి పంపించండి. అలాగే మన ఛానల్ ద్వారా అందించే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వటం ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుకోండి. అయితే ఈ హాస్పిటల్ వచ్చేసరికి శ్రీకాకుళంలో ఉంది. ఈ శ్రీకాకుళం ఈ హాస్పిటల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏ పోస్టులు అంటే చూద్దాం. ఇప్పుడు మనకి రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ పోస్టులు ఒకటి, దీని జీతం వచ్చేసరికి 18,500 రూపాయలు. డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు 6, జీతం వచ్చేసరికి 32,670 రూపాయలు. అలాగే సి ఆర్మ్ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి, 32,670 రూపాయలు జీతం. రిజర్వేషన్ కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఏ పోస్టు ఎవరికనేది క్లియర్గా ఇవ్వటం జరిగింది. మన జ్ఞానలోక వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ ఉంది, అక్కడ నుండి మీరు వివరాలు పొందుకోండి. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్స్ 3 పోస్టులు, జీతం 15,000. సెక్యూరిటీ గార్డ్ 1 పోస్టు, జీతం 15,000. మొత్తం 13 పోస్టులు భర్తీ చేయడానికి అవుట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఇక్కడ మనకి సెలక్షన్ కమిటీకి వచ్చేసరికి ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు, జాయింట్ కలెక్టర్ గారు మెంబర్ కమ్ కన్వీనర్గా ఉంటారు, సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ మెంబరు, డిఎంహెచ్ఓ శ్రీకాకుళం వారు మెంబర్గా ఉంటారు, డిసిహెచ్ఎస్ శ్రీకాకుళం వారు మెంబర్గా ఉంటారు. వీళ్ళు ఈ సెలక్షన్ కమిటీ ఈ 5 సెలెక్ట్ చేస్తారనమాట. అయితే రిసెప్షన్కి వచ్చే రిజిస్ట్రేషన్ క్లర్క్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ డిగ్రీ అయినా చేసిన వాళ్ళు అర్హులు. అలాగే డయాలసిస్ టెక్నీషియన్కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సులో డిప్లొమా చేసి ఉండాలి. సిఆర్మ్ టెక్నీషియన్కి వచ్చేసరికి డిఎంఐటి కోర్సు చేసి ఉండాలి. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్స్కి వచ్చేసరికి 10వ తరగతి పాస్ అయితే చాలు. అలాగే సెక్యూరిటీ గార్డ్కి వచ్చేసరికి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇక ఎలా మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంది, ఇది 75 మార్కులు మనం ఏదైతే క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళు వెయిటేజ్ ఇస్తారు. తర్వాత గవర్నమెంట్ సర్వీసులు ఏమన్నా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ చేస్తే దానికి వెయిటేజ్ ఇస్తారు. అలాగే వెయిటేజ్ ఆఫ్ ద మ్యాక్సిమం 15% విల్ బి స్టాప్ వర్కింగ్. గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక ఆరోగ్యశ్రీగా కానీ ఇట్లో ఏమైనా పనిచేసిన వాళ్ళకి 15% ఇస్తారు. అలాగే ఎవరైతే క్వాలిఫికేషన్ పాస్ అయ్యి వెయిట్ చేస్తున్నారో దానికి ఒక 1 మార్క్ అలా ఇస్తారు వెయిటేజ్. దీని ఆధారంగా వెయిటేజ్ ఆధారంగా ఇచ్చి మెరిట్ లిస్టు సెలెక్ట్ చేస్తారు. పర్టికులర్స్ వెయిటేజ్ ఏజ్ ఎన్ని సంవత్సరాలకి ఏంటనేది క్లియర్గా ఎక్కడ ఉందో ఒకసారి మీరు నోటిఫికేషన్ పూర్తిగా చేయండి. తర్వాత ఏజ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసరికి 42 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలని చెప్పడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, బీసీ వారికి ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్, అంటే 42 ప్లస్ ఈ సవరించిన ఏజ్ కూడా కలుపుకోవచ్చు ఈ కేటగిరీ అభ్యర్థులకి. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఓసీ బీసీ వారికి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాలెంజ్డ్ వారికి ఎలాంటి ఫీజు లేదనమాట. ఈ 500 రూపాయలు ఎలా ఫీజు చెల్లించాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస ఈ అడ్రస్కి మనం ఈ అకౌంట్ నెంబర్కి చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన తర్వాత మనకి చలానా ఉంటుంది కదండి, ఆ చలానా మనం అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేసి అప్లికై చేయాల్సి ఉంటుంది. తర్వాత 500 రూపాయలు చెల్లించాలి. ఈ అడ్రస్లో మనం ఈ అడ్రస్ మీద హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస దీని మీద మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట చలానా. అలాగే రిజర్వేషన్ వర్తిస్తాయి. గవర్నమెంట్ జీవో ఆధారంగా ఉన్న రిజర్వేషన్ అయితే ఎలా మనం దరఖాస్తు చేసుకోవాలి, మనకి కింద నేను అప్లికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ అందిస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని 6/4/2025 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస ఈ అడ్రస్కి చేరాల్సి ఉంటుంది మీ అప్లికేషన్లో. తర్వాత మనకి ఇక ఏమున్నాయి అంటే ఎన్క్లోజర్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక పాస్ సర్టిఫికేట్స్, తర్వాత మన యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఏదైనా డిప్లొమా సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో అవి, తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేటు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్స్ 4వ తరగతి నుండి 10వ తరగతి గల స్టడీ సర్టిఫికేట్లు, తర్వాత మనం ఏదైనా పని చేసినప్పుడు టెక్నీషియన్ కానీ ఈ పోస్టులకు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, ఏపీపీ ఎంబీ ఏపీఏఎస్ దానిలో ఉన్న రిజిస్ట్రేషన్ యొక్క చేయాల్సి ఉంటుంది. పిఎస్సి వారికి అయితే సదరన్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే అప్లికేషన్ 500 రూపాయలు పే చేశారో ఆ డిమాండ్ డ్రాఫ్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ అడ్రస్కి మాత్రమే మనం డీడీ తీయాల్సి ఉంటుంది. ఈ అడ్రస్కి డీడీ తీయాలి. తర్వాత మనకి ఇంకా ఏ విషయాలు ఉన్నాయంటే చూద్దాం. ఫిజికల్గా అప్లికేషన్ మనం అందించాల్సి ఉంటుంది. ఏలోపు ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు. ఇది చూడండి, ఇక్కడ ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. అప్లికేషన్ లాస్ట్ డేట్ 6/4/2025. స్క్రూట్నీ 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు. డిస్ప్లే ఆఫ్ ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 22/4/2025. తర్వాత లిస్ట్ ఆఫ్ ద వెబ్సైట్ కాలింగ్ గ్రీవెన్సెస్ 23 నుండి 25 వరకు. ప్రిపరేషన్ ఆఫ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ 26. ప్రిపరేషన్ ఆఫ్ ద సెలక్షన్ లిస్ట్ యాజ్ పర్ ROR 28న. తర్వాత మెరిట్ లిస్టు 29ని డిస్ప్లే చేస్తారు. కౌన్సిలింగ్ వచ్చేసరికి 30. వాళ్ళు 30వ తేదీన జాయిన్ అయిపోవటమే. అంటే ఏప్రిల్ నెలాఖరికల్లా మీరు ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతారు. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేయండి. మీకేమైనా ఈ దరఖాస్తు చేయడంలో కానీ ఈ నోటిఫికేషన్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫోన్ చేసి చెప్పండి.